Hello everyone, welcome to Kalamai's Academy. Today's important current affairs. First one, Justice Hema Committee report. Justice Hema Committee report వచ్చిందనమాట రిగార్డింగ్ కాస్టింగ్ కౌచ్ ఇన్ మలయాళం ఇండస్ట్రీ. సో మలయాళం ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ గురించి ఈ కమిటీ సెటప్ చేశారు 2017లో. సో దాని రిలేటెడ్ ఇది. ఈ కమిటీలో 3 మెంబర్స్ ఉన్నారనమాట. మెయిన్ లీడ్ మెంబర్ ఎవరంటే జస్టిస్ హేమ. సో ఆవిడ 2000 ఎప్పుడు ఈ కమిటీ ఎప్పుడు ఫామ్ చేశారంటే 2017లో ఫామ్ చేశారు. దేని రిగార్డింగ్ అంటే డిస్క్రిమినేషన్, ఎక్స్‌ప్లాయిటేషన్ అండ్ సెక్షువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఇన్ మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక కేస్ రిపోర్ట్ అయింది. సో మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆ రిపోర్ట్ రిఫరెన్స్ తీసుకొని సో ఈ కమిటీ పెట్టారనమాట. సో ఈ కమిటీ ఏం చెప్పిందా అంటే ఎక్స్‌ప్లాయిటేషన్ అనేది ఉంటుంది. సో విమెన్ పైన సెక్షువల్ హెరాస్మెంట్స్ అనేవి జరుగుతున్నాయి అని చెప్పేసి ఈ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. సో దాని రిలేటెడ్ ఇది 2017లో కేసు నమోదైంది కదా, అప్పుడు ఆ టైంలో ఫ్యూ మెంబర్స్ కలిపి విమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ అని చెప్పేసి పిటిషన్ అని చెప్పేసి కలిపి ఒక పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ రిఫరెన్స్ తీసుకొని జస్టిస్ హేమ కమిటీ ఫామ్ అయింది. నెక్స్ట్ దాని రిలేటెడ్ క్వశ్చన్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ జస్టిస్ హేమ కమిటీ గురించి ఇది. ఫస్ట్ స్టేట్మెంట్, ద కమిటీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2017 ఇన్ రెస్పాన్స్ టు ఏ పిటిషన్ బై ద కేరళ బేస్డ్ విమెన్ ఇన్ సినిమా కలెక్టివ్. 2017లో ఒక విమెన్ కంప్లైంట్ ఇచ్చింది. సో ఆ కంప్లైంట్ వల్ల కమిటీ సెటప్ చేశారు. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్, ద రిమోట్ రివ్యూస్ వై డస్ స్ప్రెడ్ డిస్క్రిమినేషన్, ఎక్స్‌ప్లాయిటేషన్ అండ్ సెక్షువల్ హెరాస్మెంట్ ఆఫ్ విమెన్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఈ రిపోర్ట్ ఏమేమి రివ్యూ చేస్తుందంటే డిస్క్రిమినేషన్, ఎక్స్‌ప్లాయిటేషన్ ఎందుకు విమెన్ మీద జరుగుతుంది, ఫిల్మ్ ఇండస్ట్రీలో అసలు ఏం జరుగుతుంది ఏంటి అని రివ్యూ చేయడానికి ఈ కమిటీ సెటప్ చేశారు. సో బోత్ ది స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. విచ్ వన్ ఆఫ్ ద అబోవ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్ అని అడిగారు. సో ఆన్సర్ ఈజ్ సి, బోత్ ది స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఎడ్యుకేషన్ మినిస్టర్ డిఫైన్స్ లిటరసీ, ఫుల్ లిటరసీ. సో ఎడ్యుకేషన్ మినిస్టర్ ఫుల్ లిటరసీ ఇవ్వాలి బై 2030 అని డిక్లేర్ చేశారు. సో లిటరసీ రేట్ అంటే లిటరేట్ పర్సన్ అని ఎలా డిక్లేర్ చేస్తాము, అబోవ్ 7 years పర్సన్ హూ కెన్ రీడ్ అండ్ రైట్ వన్ లాంగ్వేజ్, ఒక లాంగ్వేజ్ ఏ పర్సన్కి అయితే రీడ్ చేయగలరు, రాయగలరు అని ఒక భాషని రాయగలరు అని అంటాము. ఆ పర్సన్ని లిటరేట్ పర్సన్ అంటాము. సో 2030 కల్లా ఫుల్ లిటరసీ కంట్రీ అవ్వాలి అని చెప్పేసి అడ్రస్ చేశారు ఎడ్యుకేషన్ మినిస్టర్. మనకి ఎన్ఐఎల్పి ప్రోగ్రామ్ కూడా ఉంది కదా. సో ఎన్ఐఎల్పి అంటే న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ 27 కల్లా ఫుల్ లిటరసీ కంట్రీ అవ్వాలి అని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ మెయిన్ ఇంటెన్షన్ అనమాట. సో దీని రిలేటెడ్ క్వశ్చన్ చూద్దాం. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఫాల్స్. ఏ స్టేట్మెంట్ ఫాల్స్ అని. ఆల్ కంట్రీస్ అదర్ దెన్ ఇండియా హ్యావ్ 80% లిటరసీ. B, Malaysia and Korea have life expectancy higher than all other. C, higher the adult literacy, lower is the infant mortality. D, the life is expectancy at birth in India is almost the same as that of Indonesia. So answer is C, higher the adult literacy, lower is the infant mortality. ఏది తప్పు అని అడిగారు. సో లిటరసీ రేట్ హై ఉండటం వల్ల ఇన్ఫాంట్ మోర్టాలిటీ తగ్గుతుందా అంటే కాదు, అది రాంగ్ స్టేట్మెంట్. రిమైనింగ్ 3 ఆర్ కరెక్ట్. నెక్స్ట్, సెంటర్ ప్రమోట్స్ క్లాసికల్ లాంగ్వేజెస్ ఉన్నాయి కదా. సో క్లాసికల్ లాంగ్వేజెస్ అంటే ఇప్పుడు మనకి టోటల్ 6 ఉన్నాయి. తెలుగు, ఒడియా, కన్నడ, మలయాళం, సాంస్క్రిట్, ఇలా 6 లాంగ్వేజెస్ ఉన్నాయి. తెలుగు క్లాసికల్ స్టేటస్ ఉంది కదా. సో కొన్ని తెలుగు, ఒడియా, కన్నడ, మలయాళం ఏం అడుగుతున్నారంటే అటానమస్ స్టేటస్ కావాలి, మాకు సపరేట్గా అటానమస్ స్టేటస్ కావాలి అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఎప్పుడు స్టేటస్ క్లాసికల్ స్టేటస్ ఎప్పుడు వచ్చింది, ఫస్ట్ ఏ లాంగ్వేజ్కి ఇచ్చారు అంటే తమిళ్కి ఇచ్చారు, అది 2004లో. నెక్స్ట్ సాంస్క్రిట్, నెక్స్ట్ కన్నడ, నెక్స్ట్ తెలుగు, మలయాళం అండ్ ఒడియా 2014లో వచ్చింది. సో ఇవి
క్లాసికల్ లాంగ్వేజ్ క్రైటీరియా ఏంటి అంటే 4 క్రైటీరియాస్ ఉంటాయి. ఏంటంటే అది ఎక్కడ కాపీ ఐ మీన్ దానికి ఓన్ ఆథెంటిక్ ఆథెంటిసిటీ బట్టి క్లాసికల్ లాంగ్వేజ్‌గా డిక్లేర్ చేస్తారు. ఆహ్, అంటే అవి ఎక్కడ బై మిక్సింగ్ 2 లాంగ్వేజెస్ కలిపి వచ్చిన లాంగ్వేజ్ కాదు. దానికంటూ ఒక సెల్ఫ్ అథెంటికేషన్ ఉంటుంది గదా! సో, ఆ లాంగ్వేజ్‌కి క్లాసికల్ లాంగ్వేజ్ యాస్ ఎ క్లాసికల్ లాంగ్వేజ్‌గా రికగ్నైజ్ చేస్తారు అండర్ 2014 నుంచి. సో, నెక్స్ట్ వన్ వెన్ వాస్ తెలుగు డిక్లేర్డ్ యాస్ ఎ క్లాసికల్ లాంగ్వేజ్? సేమ్ ఐ మీన్ క్వెషన్ చూద్దాం. తెలుగు లాంగ్వేజ్‌ని ఎప్పుడు క్లాసికల్ లాంగ్వేజ్‌గా డిక్లేర్ చేశారు అని 2008లో డిక్లేర్ చేశారు. ఆన్సర్ ఈస్ డి. గ్రూప్ 1 మెయిన్స్ టెస్ట్ సిరీస్ కలాం ఐఏఎస్ అకాడమీలో స్టార్ట్ అవుతున్నాయి. ఒకసారి కలాం ఐఏఎస్ ఇన్‌స్టిట్యూట్‌ని కన్సల్ట్ అవ్వండి. నెక్స్ట్ వన్ పీఎం మోదీ వావ్స్ స్ట్రిక్టర్ లాస్ ఫర్ క్రైమ్స్ అగైన్స్ట్ విమెన్. పీఎం మోదీజీ లఖ్పత్ దీదీ స్కీమ్ అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ విమెన్స్‌తో మీటింగ్ జరిగింది గదా! సో, ఆ మీటింగ్‌లో ఆయన ఏమన్నారంటే ఐ మీన్ విమెన్ మీద ఎక్కువ ఈ మధ్య అట్రాసిటీస్ జరుగుతున్నాయి కదా! సో, అవి తగ్గాలి. స్ట్రిక్ట్ లాస్ ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో, మనకి భారతీయ న్యాయ సంహిత రీసెంట్‌గా చేంజ్ చేశారు కదా! క్రిమినల్ కోడ్ ఆఫ్ జస్టిస్, ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీని చేంజ్ చేసి బిఎన్ఎస్ పెట్టారు కదా! సో, ఎప్పటి నుంచి అది అమల్లోకి వచ్చింది? 1 జూలై 2024 నుంచి. సో, దీనిలో ఏంటంటే బిఎన్ఎస్‌లో 21 న్యూ ఆఫెన్సెస్ యాడ్ చేశారు. సో, రిలేటెడ్ విమెన్ అండ్ చిల్డ్రన్ రిలేటెడ్ ఒక సెక్షన్ పెట్టారు బిఎన్ఎస్‌లో. దాని రిలేటెడ్ క్వెషన్ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ భారతీయ న్యాయ సంహిత. భారతీయ న్యాయ సంహిత ఏ డెడికేటెడ్ చాప్టర్ ఆన్ అట్రాసిటీస్ అగైన్స్ట్ విమెన్ అండ్ చిల్డ్రన్. ఫస్ట్ విమెన్ అండ్ చిల్డ్రన్‌కి సెపరేట్ చాప్టర్ ఉంది అని చెప్పి ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ ఏంటంటే విక్టిమ్స్ కెన్ రిజిస్టర్ ఈఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ చేయొచ్చు పోలీస్ స్టేషన్ విజిట్ చేయకుండా అని సెకండ్ స్టేట్మెంట్. సో, బోత్ ది స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఆన్సర్ ఈజ్ బి. బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ ప్రయాగ్ రోవర్ ఫ్రమ్ ఇండియాస్ హిస్టారిక్ చంద్రయాన్-3 మిషన్. చంద్రయాన్-3 మిషన్ సక్సెస్‌ఫుల్ అయింది కదా! 14 డేస్ తర్వాత అది పర్మనెంట్ స్లీప్‌లోకెళ్ళింది. సో, అది కొన్ని కీ ఎలిమెంట్స్ ఫైండ్ చేసింది కదా! అక్కడ లైక్ లూనార్ సౌత్‌లో లాంచ్ చేశారు. తర్వాత అది కొన్ని కీ ఎలిమెంట్స్ ఫైండ్ చేసింది. లూనార్ సాయిల్ కెమికల్స్, మినరల్స్ కంపోజిషన్, మినరల్స్. సో, అలా మ్యాగ్మా అలా ఫైండ్ చేసింది. దాని రిలేటెడ్ చూద్దాం. ద టర్మ్ ఈవెంట్ హారిజాన్ అండ్ సింగులారిటీ స్ట్రిక్ట్ థియరీ అండ్ స్టాండర్డ్ మోడల్ ఆర్ సమ్‌టైమ్స్ సీన్ ఇన్ ద న్యూస్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఈవెంట్ హారిజన్ అంటే ఇమాజినరీ లైన్ అనమాట అది. సో, ఆ టర్మ్ దేని రిలేటెడ్ అని. ఏ అబ్జర్వేషన్ అండ్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ ద యూనివర్స్. బి స్టడీ ఆఫ్ ద సోలార్ అండ్ లూనర్ ఎక్లిప్స్. సి ప్లేసింగ్ శాటిలైట్స్ ఇన్ ద ఆర్బిట్ ఆఫ్ ద ఎర్త్. D. Origin and evolution of living organisms on the earth. Answer is A. Observation and understanding of the universe. So, universe ni observe chestadi. Answer is A. So, horizon is a imaginary line anamata. So, వీటిపై ఫ్రీ టెస్ట్ ఉంటుంది. కలాం ఐఏఎస్ యాప్‌ని డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.